మున్సిపల్ కార్పొరేషన్లో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్, అది అల్లూరు కావచ్చు, లేదా ఆత్మకూరు కావచ్చు, బుచ్చిరెడ్డిపాలెం కావచ్చు, గూడూరు కావచ్చు, కావలి, నెల్లూరు, ఈ యొక్క కమిషన్లందరితో కొంత డీటెయిల్గా అక్కడ జరిగే పనుల మీద డిస్కషన్ జరిగింది. వీటిలో ముఖ్యంగా ఈ డిస్కషన్లో ఈరోజు అమృత్, ఏఐబి, యుఐడిఎఫ్ ఈ 3 ప్రాజెక్టులలో ఈరోజు రాష్ట్రంలో 20,000 కోట్ల రూపాయల వరకు జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడు కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలు మున్సిపాలిటీస్లో జరగల. ఈరోజు అమృత్ కావచ్చు, యుఐడిఎఫ్ కావచ్చు, తర్వాత వచ్చి ఏఐబి కావచ్చు, స్వచ్ఛ ఆంధ్ర కావచ్చు, వీటన్నిటి మీద తీసుకుంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఈరోజు 123 మున్సిపాలిటీస్ జరుగుతున్నాయి. వాటిలో నెల్లూరు జిల్లా తీసుకుంటే అల్లూరుకి 14.44 కోట్లు దాంట్లో శాంక్షన్ చేసాం. ఇది కేవలం అమృత్ ఏబీలో. ఆత్మకూరుకి 33 కోట్లు, బుచ్చిరెడ్డిపాలెంకి 89 కోట్లు, గూడూరుకి 107 కోట్లు, కావలికి 165 కోట్లు, నెల్లూరుకి 1075 కోట్లు. ఇవి దేనికంటే ప్రతి ఇంటికి తాగటానికి నీళ్ళకి, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్, ప్రతి ఇంటికి సర్ఫేస్ వాటర్, ప్రతి ఇంటికి తీసుకునే వాటరు నదుల నుంచి సర్ఫేస్ నుంచి తీయాలని, బోర్లేస్ కాదు. ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు. వాటర్ మీరు సర్ఫేస్ వాటర్ తీయాలి, నదులలో ప్రవహించే వాటర్ తీయాలి, దాన్ని ట్రీట్ చేయాలి, ట్రీట్ చేసి ఇవ్వాలని. దాని మీద ఈరోజు రాష్ట్రంలో 3 స్కీములు, ఒకటి అమృత్ 1.0, అమృత్ 2.0, అది కాదు యుఐడిఎఫ్ ట్రెంచ్ 1, ట్రెంచ్ 2, ఏఐబి, వీటి మీద ఈరోజు ప్రాజెక్ట్ ఆల్రెడీ గ్రౌండ్లు అయిపోయినాయి, టెండర్లు అయిపోయి గ్రౌండ్ అనే వర్క్ జరుగుతుంది. 2 సంవత్సరాల్లో పూర్తి చేసేట్టుగా ఆదేశాలు ఇచ్చాము టెండర్లో. ఆ విధంగా వర్క్ జరుగుతుంది. దాని మీద యాక్చువల్గా ఈరోజు ఎస్సీ పబ్లిక్ హెల్త్ను మున్సిపల్ కమిషన్స్తో మెయిన్గా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా లెగసీ, ఏదైతే గత ప్రభుత్వం చెత్త పన్నేసి చెత్త ప్రభుత్వం కుప్పలుగా చెత్త వదిలేసిపోయిందో, 153 లక్షల టన్నుల చెత్త వదిలేసిపోయింది. 153 లక్షల చెత్త. గ్రౌండ్ లెవెల్కి పైన 85 లక్షలు, గ్రౌండ్ లెవెల్ కింద బ్యాలెన్సు. అయితే ఈ ప్రభుత్వం రాగానే గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో మొదటి 1 ఇయర్లో 2024 అక్టోబర్ 2వ తేదీ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రారంభించిన రోజు, ఆ రోజు నుంచి 2025 అక్టోబర్ 2వ తేదీ కంటే 1 ఇయర్లో 85 లక్షలు పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. గ్రౌండ్ లెవెల్ పైన పూర్తి చేయమంటే మా అధికారులు పూర్తి చేశారు. అయితే గ్రౌండ్ లెవెల్ కింద ఎస్టిమేట్ చేస్తే మొత్తం తీసుకుంటే 153 లక్షలు. అది కాకుండా కొన్ని దగ్గరలో అయితే 4 అడుగులు, 6 అడుగులు, 10 అడుగుల లోతులో లెగసీ ఉంది. తిరుపతి తీసుకుంటే కొండల మధ్య పెట్టారు డంప్ యార్డ్. కొండల మధ్య పెడితే ఆ కొండల మధ్యలో యాక్చువల్గా ఈ షేపులో ఉంటే అక్కడ తవ్వితే దాదాపు 15 అడుగుల్లో కూడా ఉంది. బట్ అదంతా తీగన్నా ఉంటే వాటర్ స్పాయిల్ అయిపోతుంది, గ్రౌండ్ వాటర్ స్పాయిల్ అవుతుంది. ఎన్జిటి కూడా యాక్సెప్ట్ చేయట్లా. అందువల్ల ఉన్న ప్రతి లెగసీని తీసేదానికి ఈరోజు ప్రణాళిక చేసాం. అంతేకాకుండా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ మరొక 6 ఉన్న 2 ప్లాంట్తోటే 6 ప్లాంట్ శాంక్షన్ చేసాం. అవి కూడా గ్రౌండ్ అవుతున్నాయి. కాకినాడదైతే చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. ఈ లెగసీ తీసే పని లేకుండా ఉంటే 6 గ్రౌండ్ అయిపోయినాయి. లెగసీ తీయిందే స్టార్ట్ చేయలేము. ఈరోజు మన నెల్లూరు తీసుకుంటే దొంతాల్లో దాదాపు 6 లక్షల టన్నుల చెత్త వదిలేసిపోయారు. అల్లీపురం దగ్గర వదిలేసి అది క్లియర్ చేసాం. దొంతాలది కూడా మరొక 1.5 lakh తీస్తే అది పూర్తి అవుతుంది. అప్పుడు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా ఈరోజు ఫ్యూచర్లో డంప్ యార్డ్ ఉండకూడదు. ఈ లోపల ప్రాసెసింగ్ ప్లాంట్ శాంక్షన్ చేసాం 107. ఈ 107లో ఈరోజు తీసుకుంటే మనకు నెల్లూరులో ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఇంకొక 5 daysలో హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. కొండపల్లిది పూర్తయింది. రాష్ట్రంలో 107లో
ఈ యొక్క 20వ తేదీ లోపల 15 పూర్తవుతాయి. 15 పూర్తయితే ఈ నెలలో కానీ లేకపోతే నెక్స్ట్ మంత్లో కానీ వాటి ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఇవన్నీ కూడా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు వచ్చేదాకా, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తే వచ్చిందంతా తీసుకుని దాంట్లో వేస్తారు, బర్న్ అయిపోతుంది. అయితే ఈరోజు ఈ డిస్కషన్స్ తోటే ఈ అమృత స్కీము తర్వాత ఈ లెగసీ తోటే కూడా ఈరోజు డిస్కషన్లో అనేక విషయాలని డిస్కస్ చేయడం జరిగింది. టిట్కో హౌసెస్, ఈ టిట్కో హౌసెస్ అయినంతవరకు నెలాఖరు లోపల ఇచ్చేయమన్నాము. ఇవన్నీ కూడా జూలై ఎండింగ్ ఆగస్టుకి ఈ రాష్ట్రంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిల్ట్ వర్షాకాలం వచ్చేస్తుంది. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలో సిల్ట్ తీయమన్నాం. ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా జూన్ మంత్లో తీయిస్తున్నాం. నెల్లూరులో ఉన్న మున్సిపాలిటీస్ ఏదైతే ఈరోజు ఉండే 6 మున్సిపాలిటీస్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. వీలైనంత వరకు ఈ నెలాఖరు లోపల సిల్ట్ని పూర్తిగా తీసేయమన్నాం. మా ప్రభుత్వం రాగానే నెల్లూరులో సిల్ట్ తీస్తే ఒక్కొక్క దగ్గరగా 2 అడుగులు, 2.5 అడుగు, 3 అడుగులు, అంటే గత 5 సంవత్సరాల్లో సిల్టే తీలా, మొత్తం తీయటం జరిగింది సిల్ట్. అదేవిధంగా ట్రీ ప్లాంటేషన్స్ మీకు అందరికీ తెలుసు, ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు లెక్కన 12,500 చెట్లు వేశారు. మరొక 8,000 చెట్టు దాకా వేయాలి. ఎండాకాలం ఉంది కాబట్టి ఆపాము. బహుశా ఈ నెలాఖరు తర్వాత జూలై 1 నుంచి మొదలుపెట్టి ఒక 1 మంత్లో వీలైనందుకు జూలై ఎండింగ్కి ఆ చెట్లన్నీ కూడా పూర్తి చేస్తాం. నిజం చెప్పాలంటే అసలు అక్కడ పోతుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఆ చెట్లని ఫ్లవరింగ్ వచ్చినాయి. కొన్ని ఏరియాలో చెట్లు చూస్తే ఫుల్ గ్రీనరీగా, ఈవెన్ ఎండాకాలం ఉన్నా కానీ ఎండిపోకుండా గ్రీన్తో ఫ్లవరింగ్ ఉన్నాయి. పెద్ద చెట్లు 15 అడుగులు, 20 అడుగులు, 3 సంవత్సరాలు అట్నే ఉంటే పెద్ద చెట్లు అయిపోతాయి. దాన్ని కూడా కొందరు మొదలుపెట్టారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తేనే ఇండస్ట్రీస్ అవన్నీ వస్తాయి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. ఒక వ్యక్తి ఎవరైనా వచ్చి ఫ్యాక్టరీ పెట్టాలంటే వాటర్ ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి, రోడ్లు ఇవ్వాలి, లైట్లు ఇవ్వాలి, మన బాధ్యత. కాబట్టి ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆర్థిక వ్యవస్థని ట్రాక్లో పెట్టారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిపోయినా ఈరోజు కేంద్రాన్ని సంప్రదించి నా శాఖలో ఈ 2 సంవత్సరాలు 20,000 కోట్ల రూపాయలకి టెండర్స్ ఇచ్చాం. మరొక 14,000 కోట్ల రూపాయలకి త్వరలో టెండర్ ఇవ్వబోతున్నాం. అది కాకుండా యాన్యుటీ మోడల్లో మరొక 5,000 కోట్లు కూడా ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు. దానికి కూడా మా అధికారులు వర్కౌట్ చేస్తున్నారు. అది కూడా పూర్తయితే దాదాపు ఈ శాఖ 39,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత లార్జ్ స్కేల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎప్పుడు ఖర్చు పెట్టాల. డ్రైన్స్ అనే డీసిల్టేషన్ దగ్గర నుంచి ప్రతి దాని మీద సమగ్రంగా ప్రతి మున్సిపాలిటీ వారిగా చర్చించి వారికి అందరికీ కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా అదృష్టం, చాలా సంతోషం. ఇటువంటి పని జనరల్గా అధికారులు పోయి వెంటబడుతుంటారు, రాజకీయ నాయకులు పోయి మంత్రుల చుట్టూ తిరుగుతుంటారు, మాకు అవి కావాలా ఈ కావాలని. అటువంటిది జిల్లా మీద ఉన్న ప్రేమతో, మమకారంతో మంత్రి గారే అందరినీ పిలిచి ఎలా చేయాలో ఏం చేయాలని చెప్పి ఈరోజు సమగ్రంగా చర్చించారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి మంత్రి గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు, నెల్లూరు నగర కార్పొరేషన్, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ బ్రహ్మాండంగా రాబో రోజుల్లో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అన్ని మున్సిపాలిటీలో అందరు కమిషనర్లను పిలిచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వర్షాకాలం వస్తుంది, డ్రైన్స్ అన్నీ క్లియర్ చేయమని ఆదేశించారు. అదేవిధంగా మనకి పార్కులు కానీ ఇంకా మనకి డ్రైన్స్ కానీ దుమ్ములేని నగరంగా చేయాలని నారాయణ సార్ గారి ఎంతో ప్రయాసపడి మన అందరితో మన ఉద్యోగస్తులు అందరితో ఇప్పటివరకు మీటింగ్ జరిగింది. అదేవిధంగా ఇంకా ఇప్పటివరకు ఇంకా మన నెల్లూరు నగరం మొత్తం ఇప్పటివరకు ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఇకపై కూడా ఇంకా నారాయణ సార్ ఆదేశాల మేరకు మన ఇంకా అభివృద్ధి పదంలో నడిపించాలని, ఇంకా ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.